దేవునికి స్తోత్రం అండి. మనం ఒక చిన్న వాక్యము ధ్యానించుకుందాం ఈరోజు. నీ విశ్వాసము ద్వారా నీ కుటుంబంను దేవుడు రక్షిస్తాడా? నీ విశ్వాసము ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడా? నీకున్న నమ్మకత్వాన్ని బట్టి, నీకున్న ఆత్మీయతను బట్టి, నీ కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఇంకా క్రీస్తులో లేరో, ఇంకా వాళ్ళు సరిగా దేవునిలో బలంగా లేరో, అట్టి వారిని కూడా దేవుడు కాపాడతాడా? నీ ఒక్కదాని విశ్వాసం వల్ల, లేదా నీ ఒక్కడి విశ్వాసం వల్ల అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దామండి. సాధారణంగా దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటంటే, దేవుని మనసు ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది నశించిన దానిని వెదికి వచ్చి వారిని రక్షించేది దేవుని యొక్క మనస్తత్వం. అంటే ఏ ఒక్కరూ కూడా నశించిపోవటము దేవునికి ఇష్టం లేదు. ఎంత పాపినైనా సరే, మరి చివరి క్షణము వరకు కూడా అటువంటి వారిని కాపాడాలన్నదే దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు, ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. మరి ఆయనకు భేదం ఏది లేదు. అందరూ పాపం చేశారు, అందరూ సమానమైనటువంటి పాపంలోనే మనందరము ఉన్నాము. కాబట్టి ఆయనకు భేదం లేదు. కానీ ప్రతి వారిని కూడా రక్షించాలని, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన యొక్క వర్షమును ఆయన సమానంగా కుమ్మరించేటువంటి దేవుడంట. కాబట్టి ఆయన మనందరినీ రక్షించాలనే కోరుకుంటారు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనిషి యొక్క కఠినమైన హృదయాన్ని బట్టి, మనిషి యొక్క కఠినమైన మనస్తత్వాన్ని బట్టి, ఆ మనుషులకు ఎన్నిసార్లు సువార్త వెళ్ళినా, ఎన్నిసార్లు సువార్త ప్రకటించినా సరే, మరి వారి యొక్క కఠినమైన హృదయములను బట్టి వాళ్ళు దేవుని వైపు తిరగరు. మరి ఆ విధంగానే ఈ లోకంలో నుండి వాళ్ళు నశించిపోయి చివరికి నరకాగ్నికి వెళ్ళిపోతుంటారు. అయితే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రక్షించబడము అనేది నిజంగా మరి ఆ కుటుంబానికి ఎంతో బ్లెస్సింగ్ అండి. అది ఎంతో ఆశీర్వాదం. ఒక్కరు క్రీస్తులో నిలబడ్డము, ఒక్కరు దేవుడి కోసము పరిగెట్టడము, మరి ఒక్కళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడము అనేది చాలా బ్లెస్సింగ్. అయితే అది ఎలాగో దేవుడు అలా ఎలాగ వారిని, మరి వారి వెరగొన్న వారిని ఎలా దేవుడు రక్షిస్తాడు అనేది మనం చూద్దాము. చాలా షార్ట్గా నేను చెప్పేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-13 వచనాలు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారులకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులో ఎవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా యేసు, ఇక వెన్నుము, నీ విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక కన్వర్సేషన్ జరిగింది. కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు పక్షవాయువుతో ఒక దాసుడు బాధపడుతున్నాడంటే, మిగులు బాధపడుతున్నాడంట. అయితే అతని యొక్క అధికారి ఎవరైతే ఉన్నాడో, ఆ శతాధిపతి ఎవరైతే ఉన్నారో, అతను వచ్చి ప్రభు దగ్గరకు మరి వచ్చి వేడుకుంటున్నాడు. ఎవరి పక్షాన? తన కింద పనిచేస్తున్నటువంటి దాసుని పక్షముగా ఈ శతాధిపతి వచ్చి దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. అయ్యా, నువ్వు నా యొక్క దాసుడిని స్వస్థపరచు,
నువ్వు స్వస్థపరచగలిగిన దేవుడివని నేను నమ్ముచున్నాను అని చెప్పినప్పుడు, సరే పద నేను నీతో పాటు నీ ఇంటికి వస్తాను, అక్కడ వచ్చి నీ యొక్క దాసుడిని నేను స్వస్థపరుస్తానని అన్నప్పుడు అతను అంటున్నాడు, అయ్యా నువ్వు రావటానికి, నా ఇంటిలోనికి రావటానికి కూడా నేను పాత్రుణ్ణి కాను. నువ్వు మాట మాత్రం సెలవివ్వు చాలు, నా దాసుడు స్వస్థపడిపోతాడు. ఎందుకంటే నేను కూడా అధికారానికి లోబడిన వాడును, నా చేతి కింద కూడా సైనికులున్నారు. ఒకళ్ళని రమ్మంటే వస్తారు, ఒకళ్ళు పొమ్మంటే పోతారు. నేను ఏ పని చెప్పినా చేస్తారు. అదే అధికారము, అంతకన్నా గొప్ప అధికారము నీకుందని నాకు తెలుసు. నువ్వు మాట మాట్లాడితే చాలు అద్భుతాలు జరుగుతాయి. నువ్వు మాట మాట్లాడితే చాలు రోగులు స్వస్థపడతారు. నువ్వు మాట మాట్లాడితే చాలు మరి మరణించిన వారు సహితము తిరిగి లేస్తారు. నువ్వు మాట మాట్లాడితే ఈ సృష్టి అంతా సృష్టించబడింది. ఎలాంటి మరి నిరాధారంగా ఉన్న పరిస్థితులైనా సరే నీ మాట ద్వారా, నీ యొక్క చూపు ద్వారా అవన్నీ కూడా మారిపోతాయి. నీలో అంత శక్తి ఉంది, అది నేను నమ్ముచున్నాను తండ్రి. కాబట్టి నువ్వు రావటానికి నేనైతే పాత్రుని కాను, నా ఇంటిలో అడుగు నువ్వు పెట్టేంత అర్హత యోగ్యత నాకైతే లేదు, కానీ నువ్వు మాట్లాడితే నా దాసుడు స్వస్థపడతాడు అని అన్నప్పుడు అతని విశ్వాసాన్ని బట్టి, ఇక్కడ మీరు గమనించాలి, శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి దాసుడిని స్వస్థపరిచాడంట దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఆ పాయింట్ మీరు ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి, మీ దగ్గర బైబిల్స్ ఓపెన్ చేసి ఉంటే. అంటున్నాడు, నీలో ఉన్న విశ్వాసాన్ని నేను ఇజ్రాయేలీల్లో ఎక్కడ చూడలేదు అని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. నీ విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో కూడా పరలోక రాజ్యంలో నువ్వు కూర్చుంటావు. ఎవరైతే విశ్వాసముతో ఆయన్ని వెంబడిస్తారో, ఎవరైతే నమ్మకత్వంతో మరి ఆయన ఆజ్ఞలను గైకుంటారో అట్టివారంట అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అంటే ఆ సజీవులు ఉండేటువంటి ఆ పరలోక రాజ్యంలో నీవు, నీతో ఉన్నవారు అందరూ కూడా ఆ రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. సో ఇక్కడ ఈ శతాధిపతి యొక్క విశ్వాసము తన దాసుణ్ణి స్వస్థపడే విధముగా ఒక గొప్ప కార్యం జరిగించింది. అంతట యేసు, ఇక నువ్వు వెళ్ళుము, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు జరుగునుగాక, నీకు అవునుగాక. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. ఈ దినమున మీరు ఈ యొక్క వాక్యాన్ని దయచేసి ధ్యానించండి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాము, నాకు విశ్వాసం ఉంది, నాకు దేవుడి పైన నమ్మకం ఉంది, కానీ నా భర్తకు లేదు, లేదా నా ఇంట్లో పనిచేసేటువంటి పని వాళ్ళకి లేదు. ఇక్కడ మీరు గమనిస్తే తన ఇంటివాడు కాదండి ఆ దాసుడు, తనకు పని చేసేవాడు. ఒక పని చేసేవాడు కూడా స్వస్థత వచ్చింది. ఎలాగంటే ఆ యజమాని దేవుణ్ణి విశ్వసించడం వల్ల. ఈరోజు దేవునికి భేదం లేదు. నేను మీకు ముందే చెప్పాను కదా, ఆయనకి భేదం లేదు. నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే, నిన్ను బట్టి నీ ఇంట్లో ఉన్న పనివారు, నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఒక్క దాసులు, దాసురాండ్రు, అదే రీతిగా నీతో పాటు పనిచేస్తున్నటువంటి కో-ఎంప్లాయీస్, నీ యొక్క కొలీగ్స్, నీతో ఉండే ఇరుగు పొరుగు వారు, తర్వాత నీ ఇంటి సంబంధులు అందరినీ కూడా దేవుడు రక్షిస్తాడండి. హల్లెలూయా. మీరు వాళ్ళ కోసం మొరపెట్టుకుంటే, అయ్యా నా ఒక్క దాసుడు ఇలాగున్నాడు, నా దాసురాలు ఇలాగుంది, ఆమెను మీరు రక్షించండి, ఆమెను మీరు కాపాడండి, తన ఈ పరిస్థితిలో ఉంది, తన ఈ దుస్థితిలో ఉందని కనుక మీరు వారి కోసము మొరపెట్టుకుంటే కనుక తప్పకుండా వాళ్ళని కూడా దేవుడు రక్షణలోకి ఒకానొక దినమున నడిపిస్తాడు. ఏ భేదం లేదు, అందరూ స్వస్థపడతారు, అందరూ రక్షణలోకి వస్తారు. అది ఎవరి మీద ఆధారపడిందంటే నీ మీద ఆధారపడింది. ఈరోజు ప్రభు నీకు అటువంటి బాధ్యతను ఇస్తున్నారు. ఏంటంటే నీ విశ్వాసము ఈ దినమున ఎలాగ ఉంది, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితము ఎలాగుంది, నీ వెనకున్న వారిని కూడా నీవు క్రీస్తులోకి నడిపించగలిగినటువంటి ఆ ఒక్క ఆత్మీయ జీవితము నీలో ఉందా, ఆ పరిపక్వత నీలో ఉందా, ఆ జ్ఞానము నీలో ఉందా, ఆ నడిపింపు నీలో ఉందా, దేవుని కోసము నిలబడేటువంటి ఆ ఒక డెడికేషన్ నీలో ఉందా? నీలో ఉన్నట్లయితే తప్పకుండా నిన్ను బట్టి నీ చుట్టూన వాళ్ళందరూ కూడా దేవునిలోకి రాగలుగుతారు. హల్లెలూయా. ఆ దాసుడు రాలేదండి దేవుని దగ్గరికి. మీరు ఆ పాయింట్ నోట్ చేయండి. దాసుడు రాలా.
యేసు ప్రభు దగ్గరికి రాలా. కానీ అతని తరపున యజమాని వచ్చాడు. ఈరోజు నీ యొక్క ఆహ్, నీ యొక్క భర్త రాకపోవచ్చు మందిరానికి, లేదా నీ బిడ్డలు రాకపోవచ్చు, నీ యొక్క దాసులు రాకపోవచ్చు మందిరానికి. కానీ వాళ్ళ తరపున నువ్వు వెళ్ళాలి దేవుని దగ్గరికి. వాళ్ళు రావట్లేదు కదా, వాళ్ళు మాట్లాడట్లేదు కదా, వాళ్ళు ప్రార్థన చేయట్లేదు కదా అని వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వారి యొక్క భక్తిహీనతను బట్టి నువ్వు కూడా ఇంట్లోనే ఉండిపోయి, నువ్వు కూడా అదే భక్తిహీనతలో ఉండిపోతే కనుక మరి నీ వెనకున్నటువంటి వారు ఏ విధంగా రక్షించబడతారు? బహుశా నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఒకవేళ దేవుని ఎదుట నీకున్నటువంటి ఆ కొద్దో గొప్ప ప్రేమను బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళొచ్చు. ఏదో ఒక మూలైనా నువ్వు కూర్చునే అవకాశం నీకు దొరకదు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, ఎందుకంటే నువ్వు నమ్మవు కాబట్టి. కానీ నీ వెనకున్న వారు ఏమవుతారు? నీ వెనకున్న వారి కోసమైనా సరే నువ్వు ఈరోజు నిలబడాలి. నువ్వు వారి పక్షాన దేవుని దగ్గరికి వెళ్ళాలి. నువ్వు వారి తరపున వెళ్ళి దేవుని దగ్గర మొర పెట్టుకోవాలి. తప్పకుండా దేవుడు నీ మొరను వింటాడు యేసు నామంలో. హల్లెలూయా. తప్పకుండా వింటాడు. ఎందుకంటే నీవు వారి పక్షాన కార్చేటువంటి కన్నీరు ఏదైతే ఉందో అది దేవుడు వ్యర్థంగా పక్కన తొలగించేటువంటి దేవుడు కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకి వెళ్లే ముందు ఏం చెప్పారు? నా కోసం నువ్వు ఏడవద్దమ్మా, నా కోసం నువ్వు ఏడవలసిన పని లేదు. నీ కోసం, నీ బిడ్డల కోసం నువ్వు ఏడు. వాళ్ళు నశించిపోతున్నారు, నీ బిడ్డలు నశించిపోతున్నారు. నీ బిడ్డలు మరి నరకానికి వెళ్ళిపోకుండా వాళ్ళ కోసం నువ్వు పరితపించు, వాళ్ళ కోసం నువ్వు కన్నీరు కార్చు, వాళ్ళ కోసం, నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ అత్తమామల కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం, నీ దాసుల కోసం, నీ దాసురాండ్ర కోసం, నీ యొక్క బంధువర్గం కోసం, నీ స్నేహితుల కోసం, వాళ్ళ కోసం నువ్వు కన్నీరు కార్చు. ఇది వారి కోసము నువ్వు కన్నీరు కార్చే సమయం, కానీ నా కోసం నువ్వు కన్నీరు కార్చాల్సినటువంటి అవసరం లేదు. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఖచ్చితంగా నీ బిడ్డ స్వస్థపడతాడు. నో డౌట్ అబౌట్ ఇట్. దాని గురించి అసలు ఆలోచన అవసరం లేదు, సందేహమే లేదు. ఖచ్చితంగా నీ బిడ్డ స్వస్థపడతాడు, స్వస్థపడుతుంది. నీ భర్త స్వస్థపడతాడు, నువ్వు స్వస్థపడతావు. స్వస్థత అనేది చాలా సింపుల్ అండి. అది కష్టతరమైనది ఏమీ కాదు. కష్టం ఏదో తెలుసా? మీరు విశ్వాసంగా నిలబడడం కష్టం ఈ రోజుల్లో. మనము నిలబడాలి. నిలబడవలసిన వాళ్ళం మనము నిలబడినప్పుడు, మనము ఆధ్యాత్మికంగా ముందుకు పరిగెడుతున్నప్పుడు మనల్ని బట్టి మన వెనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనతో పాటు వస్తారు. హల్లెలూయా. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మరి ఇదే అధ్యాయంలో 14-16 వచనాలు చదవండి. మరో కళ్ళని దేవుడు స్వస్థపరిచాడు. ఇదే అధ్యాయము 14-16 వచనాలు. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలండి, చూడండి. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తని చూచి. హల్లెలూయా. ఇక్కడ కూడా అత్తగారు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడలేదండి. పేతురు యొక్క అత్తగారు రాలా. పేతురు యొక్క అత్తగారు వచ్చి, అయ్యా నువ్వు నన్ను స్వస్థపరిచయ్యా, నాకు జ్వరంగా ఉందయ్యా అని అడగలా. పేతురు చెప్పాడు, మా అత్తగారికి ఒంట్లో బాలేదు, మా అత్తగారు జ్వరంతో పడి ఉన్నారు, మరి ఒక్కసారి నా ఇంటికి వచ్చి మా అత్తగారిని నువ్వు స్వస్థపరుస్తావా అని అడిగితే యేసుప్రభు వెళ్ళారండి. హల్లెలూయా. యేసుప్రభువు నీ మాటను బట్టి నీ ఇంటికి వస్తాడు, నీ ప్రార్థన బట్టి నీ ఇంటికి వస్తారు. నువ్వు వెళ్తే ఆయన దగ్గరికి, నువ్వు ఆయన దగ్గర కూర్చుంటే, నీ సమయాన్ని ఆయనతో నువ్వు గడిపితే, ఆయన కొరకు నువ్వు సేవ చేస్తే, ఆయన యొక్క పనులు నువ్వు చేస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు ఖచ్చితంగా. నీ ఇంటిలో ఉన్న సమస్యలన్నిటినీ ఆయన తొలగిస్తాడు. నువ్వు ఆయన దగ్గర గడపవలసినటువంటి సమయం గడపకుండా నువ్వు నా ఇంటికి రాయేసయ్యా, నువ్వు నాతో ఉండేసేయా అంటే ఆయన ఎలా వస్తారు నీ దగ్గరికి? అర్థమవుతుందండి. పేతురు అన్నిటినీ విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారి వెనకాల తిరగడం మొదలెట్టాడండి. అన్నిటినీ విడిచిపెట్టాడు. భార్యను, పిల్లలను, తన అత్తగారిని, అందరినీ విడిచిపెట్టాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు వారి కోసం, ఆయన మాట కోసం, ఆయనతో ఉండటం కోసం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు తన అత్తగారిని గురించి ఎంతగా పట్టించుకుంటున్నాడు చూడండి.
ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి ఆయన నాతో తిరుగుతున్నాడు, పేతురు నాతో ఉంటున్నాడు, నాతో సేవ చేస్తున్నాడు, నాతోనే తిరుగుతున్నాడు, నాతోనే పడుకుంటున్నాడని ఒక్క మాట పేతురు వచ్చి చెప్పంగానే వచ్చేసాడు పేతురు వాళ్ళ ఇంటికి. వచ్చి పేతురు యొక్క విశ్వాసాన్ని బట్టి, పేతురు యొక్క ఆ ఒక త్యాగాన్ని బట్టి పేతురు అత్త స్వస్థపడింది. ఈరోజు నువ్వు చేసేటువంటి త్యాగము, ఆ యొక్క డెడికేషన్ బట్టి నీ నీ ఇంటిలో ఉన్నవారు కూడా దేవుని రాజ్యానికి సమీపంగా వస్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు మరి మరణించి పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిన తర్వాత ఆ పరలోక రాజ్యంలో దేవదూతలందరూ అంట నాట్యం చేస్తూ గంతులు వేస్తూ తిరిగి మరలా మా రాజు వచ్చేసాడు, పరలోకపు రాజు వచ్చేసాడని ఆర్భాటాలతో వెళ్తున్నారంట. ఆర్భాటములతో దేవుణ్ణి ఆహ్వానిస్తున్నారంట. అయితే యేసుక్రీస్తు ప్రభు వెనకాల ఒక దొంగోడు వెళ్తున్నాడంట. వెళ్తున్నప్పుడు ఆ దేవదూతలందరూ చూసి ఆ దొంగోడిని, ఏంటి ఈ దొంగోడు వస్తున్నాడేంటి, ఇంత పరిశుద్ధుడు వెనక ఈ దొంగోడు రావడం ఏంటి, ఇంత పరిశుద్ధ స్థలంలోకి, ఇలాంటి పవిత్రమైనటువంటి స్థలంలోకి దొంగవాడు ఎందుకు వస్తున్నాడని చెప్పి అందరూ ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఆయాసపడుతున్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారంట, లేదు లేదు, ఇతను కూడా నమ్మాడు నన్ను, ఇతను కూడా నన్ను నమ్మాడు కాబట్టే నాతో పాటు ఇతను ఈరోజు ఇక్కడ ఉన్నాడు. నేను ఇతనికి వాగ్దానం చేశా, ఇతనికి నేను మాట ఇచ్చా, నువ్వు నాతో పాటు పరలోక రాజ్యంలో ఉంటావు, ఈరోజు పరదేశంలో ఉంటావు అని నేను వాగ్దానం చేశాను కాబట్టి ఈరోజు నాతో పాటు ఇక్కడే ఉన్నాడు. ఇంతకు ముందు ఇతను దొంగ, కానీ ఇప్పుడు నా కుమారుడు, ఇతడు నా వారసుడు. హల్లెలూయా. ఈరోజు మనము మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనం వెళుతున్నప్పుడండి మన వెనకాల మన బిడ్డలు వస్తారు. హల్లెలూయా. మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి నీ బిడ్డలు ఎలాగున్నా సరే, ఈరోజు వాళ్ళు దొంగల్లా ఉండొచ్చు, వాళ్ళు నీకు ద్రోహులుగా ఉండొచ్చు, నీ బిడ్డలు నీ జీవితంలో, లేకపోతే నీ భర్త నీ జీవితంలో సరిగా లేనివాడుగా ఉండొచ్చు. ఈరోజు భూమి మీద వారికి ఎలాంటి ముద్ర ఉందో మీకు తెలుసు. వారిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తున్నారేమో, మీ పిల్లల్ని, మీ భర్తను. కొంతమంది వారి యొక్క వ్యక్తిత్వాలను బట్టి, వారి క్యారెక్టర్స్ని బట్టి చాలా మంది మరి నీ కుమారుడు ఇలాంటి వాడు, నీ భర్త ఇలాంటి వాడు, మీ అమ్మ ఇట్లాంటిది, మీ నాన్న ఇట్లాంటి వాడు అని చెప్తారు మీతో. కానీ ఎండ్ ఆఫ్ ద డే, రేపు మీరు మరణించిన తర్వాత, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నప్పుడు మీ వెనకాల వాళ్ళు వస్తుంటే అందరు ఆశ్చర్యపోతారు. ఇలాంటి వాడా పరలోక రాజ్యంలోకి వచ్చింది, ఇలాంటి స్త్రీ ఆ పరలోక రాజ్యంలోకి వచ్చింది, ఇది ఎలా సాధ్యం అని అంటే యేసు ప్రభు నీ వైపుకు వేలెత్తి చూపిస్తాడు. ఈమె ద్వారా సాధ్యమైంది, ఇతని ద్వారా సాధ్యమైంది, ఇతని విశ్వాసాన్ని బట్టి, ఈమె నమ్మకత్వాన్ని బట్టి నేను దొంగలుగా ఉన్నవారిని, ద్రోహులుగా ఉన్నవారిని, అపనమ్మకస్తులుగా ఉన్నవారిని ఈమెను బట్టి నేను తీసుకొచ్చా లోపలిగా అని అంటాడు. హల్లెలూయా. అటువంటి ఒక మంచి పేరు, అటువంటి ఒక మంచి ఘనత ప్రభు ఈరోజు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. కాబట్టి మీరు విశ్వసిస్తే, మీరు నమ్మితే తప్పకుండా మీ బిడ్డలు 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 పరలోక రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. మీరు యథార్థంగా నిలబడాలండి, మీరు యథార్థంగా నిలబడాలి. నేను మీకు అదొకటే చెప్తున్నా. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎలాంటి మాటలు మీరు వినాల్సి వచ్చినా సరే, మీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మీరు చెదరని విశ్వాసం మీలో ఉండాలి, దేనికి తొలగని విశ్వాసము మీలో ఉండాలి. అప్పుడు మీరు అనేకుల ఎదుట దేవుని రాజ్యంలో మీరు ఒక స్తంభం వలె ఉండిపోతారండి. ఒక స్తంభము లాగా మిమ్మల్ని పెట్టి దాని మీద ఆయన పేరు మీ పైన రాస్తాడు. మీరు జయించారు అని చెప్పి ఒక స్తంభంలా మిమ్మల్ని పెడతాడండి. ఒక స్తంభము అనేది ఏంటంటే ఒక బిల్డింగ్ ని మోస్తుంది, అవునా అండి? అలాగా ఒక స్తంభము ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు ఆ ప్రతి దానిని కూడా మోసేటువంటి ఆ బాధ్యతను, అధికారాన్ని మిమ్మల్ని ద్వారా దేవుడు ఆ రాజ్యంలో మీకు ఆ గొప్ప అధికారాన్ని ఇస్తాడు, స్తంభంలా మిమ్మల్ని పెట్టి. హల్లెలూయా. అలాంటి ఒక గొప్ప గొప్ప పొజిషన్స్ ని మనము పరలోక రాజ్యంలో పొందుకోవచ్చు, ఇక్కడ మనము విశ్వాసంగా ఉంటే. చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి దేవుడు మరి క్రొత్త నిబంధన వచ్చినా సరే వాళ్ళనే జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే వాళ్ళ విశ్వాసము అంత బాగుంది.
అబ్రహాము మరి తన యొక్క నమ్మకత్వము ఎంత బాగుందంటే, నువ్వు నాతో పాటు రా, నేను నిన్ను బలిస్తాను అనని ఇస్సాకుకి చెప్పినప్పుడు, నేను బలి ఇవ్వాలన్నప్పుడు, మరి ఇస్సాకు ఏం చిన్నపిల్లోడు కాదు, అప్పటికి 16-17 ఏళ్ళు వయసు ఉన్న పిల్లాడు, ఒక టీనేజర్ అన్నమాట. మరి వాళ్ళ నాన్న చెప్పాడని చెప్పి వాళ్ళ నాన్న రమ్మన్నాడని మాట్లాడకుండా వెళ్ళిపోతాడండి. అక్కడికి వెళ్ళాక తెలిసింది బలి ఎవరో కాదు నేనే అని. ఆ మాట తెలిసిన తర్వాత కూడా అక్కడి నుండి అతను పారిపోలేదు, వాళ్ళ నాన్నకి సబ్మిట్ అయ్యాడు. అదంతా ఎవరి యొక్క విశ్వాసం అండి, ఎవరి నమ్మకత్వము? ఆ అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి, ఆయన యొక్క భయభక్తులు కలిగినటువంటి జీవితం ద్వారా ఇస్సాకు కూడా దేవునందు భయభక్తులు కలిగి జీవించాడు. హల్లెలూయా. ఇస్సాకు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా యాకోబులోకి వచ్చిన ఆశీర్వాదం. ఈరోజు మీరు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మిమ్మల్ని చూసినటువంటి మీ పిల్లలు వాళ్ళు కూడా భయభక్తులు కలిగి జీవిస్తారు. ఇస్సాకు తన తండ్రి యొక్క మాటకు సబ్మిట్ అయ్యాడు. అబ్రహాము దేవుని యొక్క మాటకు సబ్మిట్ అయితే, ఆ ఇస్సాకు ఎవరి మాటకు సబ్మిట్ అయ్యాడు? తండ్రి వాగ్దానానికి సబ్మిట్ అయ్యాడు. తండ్రి మాటకు లోబడ్డాడు. ఈరోజు మీ పిల్లలు మీ మాటకు లోబడట్లేదు అంటే ఏంటి అర్థము? మీరు భయభక్తులు కలిగి జీవించట్లేదు అని అర్థం. మీరు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, దేవుని యందు మీరు సరిగ్గా నిలబడినట్లయితే, మీ ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే, మీ ఇళ్లల్లో ఎవరెవరైతే సరిగా లేరో వాళ్ళందరినీ మీరు కంట్రోల్ చేయొచ్చు. హల్లెలూయా. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట, మీరు చెప్పేటువంటి ప్రతి ఆలోచన కూడా వాళ్లకు అది సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మీరు భయభక్తులు కలిగిన జీవితాన్ని దేవుని యందు జీవిస్తున్నారు కాబట్టి. ఈరోజు మీ విశ్వాసము మీ పిల్లలను ఆశీర్వదిస్తుంది. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము ఒక్కసారి చూద్దాము. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానము. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానెను. చూడండి, అబ్రహాము గురించి చెప్పింది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఇది దేవుడు స్వయాన అబ్రహాము గారి గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం అండి. తను నమ్మటమే కాదంట, తన కుటుంబానికి తన పిల్ల తరానికి కూడా ఆయన ఆజ్ఞాపించాడంట. మీరు ఇలా నడవండి దేవునిలో, మీరు ఇలా బ్రతకండి దేవునిలో, నేను ఎట్లా బ్రతికానో మీరు కూడా అట్లా బ్రతకండి. నేను ఏ విధంగా మరి నా సొంత జీవితాన్ని త్యాగం చేసి దేవుడి కోసం నేను వచ్చాను, మీరు కూడా ఎక్కడ ఉన్నా సరే దేవుడి కోసం ఒక సాక్షిగా జీవించండి. ఎక్కడ ఉన్నా సరే మీరు మీ యొక్క సొంత జీవితాల కోసం కాదు, దేవుడు మాట కోసం మీరు జీవించండి అని చెప్పాడంటండి. ఆ మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన గురించినటువంటి సాక్ష్యము స్వయాన దేవాది దేవుడు, సాక్షాత్ దేవాది దేవుడు ఆయన గురించి చెప్తున్నాడు. అబ్రహాము తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయాలు జరిగించుచు యెహోవా మార్గములను గైకొనుటకు, చూడండి, దేవుని మార్గాన్ని మీరు గైకొనండి అని వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నాకు తెలుసు అతను చెప్పాడని, అందుకే నేను అతన్ని ఆశీర్వదించాను. హల్లెలూయా. ఈరోజు మనము మన పిల్లలకి మరి చెప్పాలి, మన భర్తకి చెప్పాలి, తర్వాత మన యొక్క సరౌండింగ్స్లో మనం ఉన్న వారికి మీరు మీ యొక్క క్రియల ద్వారా మీరు మాట్లాడచ్చండి. బహుశా మీరు మాట్లాడితే వాళ్ళు వినకపోవచ్చేమో, మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కాకపోవచ్చేమో, కానీ మీరు బ్రతుకుంటది చూసారా, అది ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోతుంది. దేవుడు అన్నాడు, నువ్వు లోకానికి వెలుగై ఉండు అని అంటున్నాడు. లోకానికి మనము వెలుగుగా ఉండాలంట. ఈ చీకటి కలిగినటువంటి ప్రపంచంలో, ఈ అంధకారం ఉన్నటువంటి ఈ ప్రపంచంలో నీవు ఒక వెలుగునిచ్చేటువంటి ఒక మంచి జ్యోతి వలె నువ్వు ప్రకాశించాలి. అప్పుడు నీవు నీతో పాటు ఉన్నవారు అందరూ కూడా ఆ వెలుగులోనికి ప్రవేశిస్తారు.
హల్లెలూయా. కొన్నిసార్లు మన మాటలు పని చేయకపోవచ్చు, మనం చెప్పే మాటలు అర్థం కాకపోవచ్చు. కానీ మీ విశ్వాసము ఎట్లాంటిదంటే అది ఎంత కష్టమైనా సరే వాళ్ళని దేవుని రాజ్యంలోనికి నడిపిస్తుంది. మా నాన్నగారు ఆహ్, మా నాన్నగారి కోసం దగ్గర దగ్గర 12 సంవత్సరాలు నేను ప్రేయర్ చేశానండి. హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను మా తండ్రి కోసము. బట్ ఆయన ఎన్ని సార్లు ఆయన నాతో మాట్లాడేవారు కాదు. నేను బొట్టు పెట్టుకోవట్లేదని, నేనొక క్రిస్టియన్ అని, దేవుడిని నమ్ముకున్నానని ఆయనకి కోపం అన్నమాట. సో, నేను బొట్టు తీసేసానని ఇంకా ఎక్కువ కోపం మా డ్యాడీకి. ఎందుకంటే యాస్ ఎ బ్రాహ్మిన్ వుమెన్, ఒక కుటుంబంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి సాంప్రదాయంగా ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అది మా నాన్నగారి యొక్క లోపల ఉన్నటువంటి ఇష్టం అన్నమాట. అది నేను తప్పు పట్టను. ఒకవేళ ఆ స్టేజ్‌లో ఉంటే మేబీ నేను కూడా అట్లాగే బిహేవ్ చేసేదాన్నేమో. బట్ మా నాన్నగారు ఏం చేశారంటే, నేను అవన్నీ తీసేసానని, అన్నీ వదులుకొని ఎళ్ళిపోయానని, ఆహ్, మరి అన్నీ కాదనుకున్నానని నా మీద ఆయనకి కోపం అన్నమాట. చాలా సంవత్సరాలు నేను చేసేదానికి అర్థం కాల. ఎన్నో సార్లు నాకు ఆయన చెప్పారు. "నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు. నువ్వు ఇలా ఉండకూడదు. నువ్వు బొట్టు పెట్టుకోవాలి. అన్నీ చెయ్యాలి." ఎన్ని చెప్పినా నేను వినలేదు. నాకు దేవుడు ఏది చెప్పాడో అదే నేను చేశాను. నా విశ్వాసాన్ని నేను వదులుకోలేదండి. నా తండ్రి నా తండ్రి బాధపడుతున్నారని, నా తల్లి బాధపడుతుందని, నా బంధువులందరూ ఎదురుగుండా నా తల్లిదండ్రులు అవమానించబడుతున్నారని నాకు చాలా బాధ అనిపించింది నా హృదయంలో. నిజంగా చెప్తున్నా. నా తల్లిని, తండ్రిని చాలా మంది మా బంధువులు నన్ను బట్టి అవమానించారు. నేను వెళ్ళాక కూడా ఎన్నో సార్లు మరి నేను ఏ పక్క గదిలోకెళ్ళినప్పుడు, ఎక్కడికో వెళ్ళినప్పుడు మా అమ్మని, మా నాన్నని నుంచోపెట్టి మా బంధువులందరూ తిట్టేవారు. "ఇలాంటి కూతురిని కన్నారా మీరు? ఇలాంటి ఆడపిల్లని కన్నారా? మన ఇంటి పరువు తీసేసింది. ఒక బొట్టు లేదు, సాంప్రదాయంగా ఎక్కడా లేదు ఆమెలో. కాళ్ళకి మెట్టెలు లేవు, ఏమి లేవు. ఒక ఒక విడో ఉన్నట్టుగా ఉంది నీ కూతురు. ఇట్లాగేనా నువ్వు పెంచింది గణపతి" అని చెప్పి మా డ్యాడీని, మా అమ్మని చాలా అవమానకరంగా మాట్లాడేవారు. మా అన్నయ్యని కూడా అవమానకరంగా మాట్లాడారు. నాకున్నది ఒకే ఒక అన్నయ్య. వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా, బహుశా ఇంకొక ఆడపిల్లయితే మేబీ కొంచెం విశ్వాసాలు అటు ఇటుగా ఉన్న ఆడపిల్లయితే, అయ్యో! మా నాన్నని ఇట్లా అంటున్నారే, మా అమ్మని ఇట్లా అంటున్నారే అని వాళ్ళ కోసమైనా సరే బొట్టు పెట్టేసుకొని నటించేస్తారేమో. ఈ రోజుల్లో నేను కొంతమందిని చూస్తానండి. ఎవరో ఏదో అంటున్నారని, నా తల్లిదండ్రులు అవమానించబడుతున్నారు అదని ఇదని బొట్టు పెట్టేసుకోవడము, ఏదేదో చేసేస్తారు నటన. అక్కడ ఒకలాగా, ఇక్కడ ఒకలాగా. కానీ నేను ఒక్కటే స్టాండ్ ఇంక అయిపోయానింక. అయితే బ్రతుకుట క్రీస్తే, చచ్చిపోతే దేవుడి కోసం అంతే. దేని కోసం నేను తగ్గలేదు. దేవుడి కోసమే నేను నిలబడ్డా. అయితే మా డ్యాడీ చూసారు. ఇంక ఎన్ని సార్లు చెప్పినా వినట్లేదని ఇంక నాతో మాట్లాడడమే మానేశారు. నా మొహం చూడడం మానేశారు. ఆయన ఎలా చేసినా సరే నేనెప్పుడు నేను నా లోపల నేను బాధపడ్డాను గానీ, క్రీస్తుని ఎప్పుడు కూడా నేను దాచలేదండి. నా ఇంటికెళ్ళినప్పుడు కూడా నేనెప్పుడు దాచలేదు. ఎప్పుడు నాలో క్రీస్తుని చూపిస్తూనే ఉన్నా వాళ్ళకి. మౌనంగా చూపించా, మాట్లాడి చూపించా, ప్రవర్తించి చూపించా, అన్ని రకాలుగా చూపించా క్రీస్తుని. నేనే రోజు దాయలేదు. అయితే కొద్ది సంవత్సరాలకి నేనెప్పుడైతే మరి సేవకొచ్చి వాక్యం చెప్తూ, పాటలు పాడడం స్టార్ట్ చేశానో, మా డ్యాడీకి మనసులో ఆనందం. ఒక ప్రక్కన ఆనందం, ఒక ప్రక్కన దుఃఖం 2 ఉన్నాయి మా డ్యాడీకి. ఫస్ట్ టైమ్ నన్ను శుభవార్త టీవీలో ఆయన చూసినప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం చూశాను నేను. మరి మా అమ్మగారు వీడియో కాల్ చేసి మా డ్యాడీ శుభవార్త టీవీలో నన్ను చూడడం చూపిచ్చారు నాకు. నేను అప్పుడు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు నేను చూశాననమాట మా డ్యాడీని. ఆయన అలా వీడియో కాల్ మా అమ్మ వెనకాల నుంచి నుంచుని మా డ్యాడీని చూపిస్తుంది వీడియోలో. "చూడు ఎట్లా చూస్తున్నారో మీ డ్యాడీ, నీ వాక్యమంతా వింటున్నారు" అని చెప్పి. నేను షాక్ అయిపోయాను. నా వాక్యం వింటున్నారా అనని. నేనే నమ్మలేకపోయా. కొద్ది రోజులకి ఆయన ఏం చేశారో తెలుసా అండి? నా పాటలు ఏవైతే వచ్చినాయో, ఆ పాటలన్నీ కూడా దగ్గర దగ్గర 100 మందికి ఆయన సెండ్ చేశారండి. ఆయన ఫ్రెండ్స్‌కి, తెలిసిన వాళ్ళకి వీళ్ళకి 100 మందికి ఆయన నా ప్రతి పాటని షేర్ చేసేశారు. తర్వాత ఎవరైనా క్రిస్టియన్స్ అని మాట్లాడితే చాలు, వెంటనే నా సాక్ష్యం చెప్పేవాడాయన. వెంటనే. ఆయన నాతో మాట్లాడేవారు కాదు. నాతో ఏది చెప్పేవారు కాదు గానీ, నా గురించి చాలా మందికి మా డ్యాడీ నా సాక్ష్యం చెప్పడం స్టార్ట్ అయింది చివరికి. ఇంకా ఆ తర్వాత
మా డాడీకి క్యాన్సర్ వచ్చిన తర్వాత నేను ఇంకా డైరెక్ట్గా మాట్లాడాను, డాడీ మీరు ఇప్పటికైనా దేవుడిని నమ్మండి, ఇప్పటికైనా ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్, మీరు ఎలాగుంటుందో తెలియదు బట్ మీరు నమ్మండి అని చెప్పినప్పుడు ఆయన నాతో సరే సరే అని తల ఊపేవారు, కానీ ఎప్పుడు ప్రార్థన చెయ్యి అని ఏ రోజు అడగలేదండి నన్ను. అయితే ఇంకా ఆయనకి ఫైనల్ స్టేజ్కి వచ్చేసి ఇంకో 6 monthsలో చనిపోతున్నాను అని అనంగా అప్పుడు ప్రేయర్ చేయమని అడిగేవారు మమ్మల్ని, దయచేసి నా కోసం ప్రేయర్ చేయండి అనండి. ఇంకా ఇంటికి ఎవరైనా క్రిస్టియన్స్ వస్తుంటే వాళ్ళందరి చేత ప్రార్థన చేయించుకోవడం స్టార్ట్ చేశారంట. నాకు తెలియదు ఆయన ప్రార్థనలు చేయించుకుంటున్నారని. మరి మేము ఏ వాక్యాలు పెట్టినా ఆ వాక్యాలు వినేవారు, దానికి రెస్పాండ్ అయ్యేవారు. ఇంకా చివరిలో ఇంకా మరణ పడకలో ఉన్నప్పుడు ఇంకో 2 రోజుల్లో చనిపోతున్నారు అనంగా అప్పుడు నాతో మాట్లాడారండి. 12 సంవత్సరాల తర్వాత మా డాడీ నాతో మాట్లాడారు, 12 years తర్వాత. ఏమన్నారు తెలుసా? దీపు నా కోసం ప్రార్థన చేస్తావా అని అన్నారు. చేస్తాను డాడీ అని అన్నా. ఫోన్లోనే ప్రేయర్ చేశాను మా డాడీ కోసం. ప్రేయర్ చేసిన కొద్ది గంటలకే మా డాడీ కోమాలోకి వెళ్ళిపోయారు. మరి నేను మా ప్రభువుని అడిగా, ప్రభువా నేను వెళ్ళే వరకు మా నాన్నని ఉంచు, బ్రతికించు, నేను ఆయన చూడాలి, కొన ప్రాణంతో అయినా చూడాలి అని అడిగినప్పుడు మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చి 20 minutes హార్ట్ ఆగిపోయినా సరే తిరిగి మరలా నర్సెస్ అందరూ, జూనియర్ డాక్టర్స్ అందరూ ఆ CRP ఏదో చేస్తారు కదా, అది చేసి మళ్ళీ ఆయనకి ఊపిరి బయటకు తెచ్చారండి. అది దేవుడే చేశాడు, వాళ్ళ గొప్పతనం కాదు. నేను అడిగాను, ట్రైన్లో కూర్చుని ఏడ్చా మా డాడీ కోసం, ప్లీజ్ ప్రభువా నేను వెళ్ళే వరకు ఆయన తీసుకొద్దు, నువ్వు ప్లీజ్ నా కోసం ఉంచానంటే పోయిన ప్రాణం తిరిగి మళ్ళీ ఇచ్చాడు. నా ఏడుపు విని దేవుడు. అక్కడికి వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను, మా డాడీని చూశాను. మా డాడీ కళ్ళ నిండా నీళ్ళండి. ఆయన స్పృహలో లేరు బట్ ఆయన నా మాట వింటున్నట్టున్నాడు. ఆయన కళ్ళ నిండా నీళ్ళు మా డాడీకి. ఆయన నీళ్లు చూసి నేను చాలా బాధ వచ్చింది. బట్ ఆయన కోసం ప్రార్థన చేశాను. హాస్పిటల్ బయటికి వెళ్ళాను, నాకు న్యూస్ వచ్చింది చనిపోయారు మీ డాడీ అని. కానీ నాకు ఒక కన్ఫర్మేషన్ ఏంటంటే మా డాడీ పరలోక రాజ్యంలో ఉన్నారు ఈరోజు. హల్లెలూయా. ఆయన నాతో మాట్లాడకపోయినా, నాతో ఆయన మరి స్పందించకపోయినా ఆయన చివరి రోజుల్లో ఆయన దేవుడిని నమ్మాడు, ప్రార్థన చేశాడు. దేవుడి కోసము మరి అందరికి చెప్పాడు దేవుడి విషయాలు. చర్చికి వెళ్ళకపోయినా, బాప్తిసం తీసుకోపోయినా, దొంగ ఎలా రక్షించబడ్డాడో మా నాన్న అలా రక్షించబడ్డారు. అది ఎవరు ప్రార్థన వల్ల అంటే నేనే చేశాను ఎక్కువగా, ఇంకెవరు చేయలేదు. మా ఇంట్లో ఎవరు నమ్మలా. బై మై ఫెయిత్, నా ద్వారా, నా విశ్వాసం ద్వారా నా తండ్రిని దేవుడు కాపాడాడు. హల్లెలూయా. ఈ సాక్ష్యం ఎందుకు మీతో చెప్తున్నానంటే మన ఒక్క విశ్వాసం చాలండి, మన ఒక్క నమ్మకత్వం చాలు. మనం నిలబడితే ఆటోమేటిక్గా మన ఫాదర్స్ అందరూ, మన ఇంట్లో ఎవరెవరైతే నమ్మట్లేదో వాళ్ళందరూ నమ్ముతారండి. హల్లెలూయా. మనం నిలబడాలి, ఎప్పుడు క్రీస్తుని దాచకూడదు, ఎప్పుడు కూడా క్రీస్తుని ఎవరో తెలియనట్టుగా మనము నటించకూడదు. ఎంత కష్టం వచ్చినా సరే దేవుడి కోసం మనం నిలబడాలి. ఎన్ని అవమానాలు వచ్చినా సరే, ఎన్ని నిందలు వచ్చినా సరే, నువ్వు ఫేస్ చేయడానికి నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీ యొక్క ఆ ధైర్యాన్ని బట్టి, ఆ నమ్మకత్వాన్ని బట్టి నీ వెనకున్న వాళ్ళందరినీ లాగుతాడు యేసు నామంలో. అసలు ఇంకా సందేహం లేదు, వాళ్ళు తప్పించుకునే ఛాన్సే లేదనమాట. అందరినీ దేవుడు స్వస్థపరుస్తాడు, అందరినీ దేవుడు నడిపిస్తాడు. ఈరోజు అటు ఇటుగా మీ పిల్లలు లేదా మీ భర్త అటు ఇటు నామకార్థంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఒకానొక రోజు తప్పకుండా దేవునిలోకి వస్తారు. వాళ్ళ కోసం మీరు మొరపెట్టండి. మొరపెట్టినట్లయితే మరి అన్యజనులుగా ఉన్న మీ వారైనా సరే, మరి రక్త సంబంధికులు, వాళ్ళని కూడా దేవుడు రక్షిస్తాడు. అపోస్తుల కార్యంలో మరి చెరసాల అధిపతితో పౌలు భక్తుడు అంటాడు, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనంలో, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుడి వాక్యాన్ని బోధించిరి. నువ్వు విశ్వాసం ఉంచు, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచని చెరసాల అధిపతితో చెప్పినప్పుడు, ఆయన విశ్వాసం ఉంచినప్పుడు అంట అతను అతని ఇంటి వారందరూ రక్షణ పొందారంట. ఈరోజు నీ ఒక్కడి విశ్వాసము చాలు దేవుడికి. నువ్వు బాగుండు చాలు, నువ్వు కరెక్ట్గా ఉండు చాలు. నీ వెనకున్న వాళ్ళ కోసం కాదు, ఫస్ట్ నువ్వు నిలబడు దేవునిలో.
నువ్వు బలంగా ఉండు, దేవునిలో ముందుకు కొనసాగు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను నిలబడతాను ప్రభువా అని చెప్పండి. దేవుడికి అది ఒక్కటి చాలా, ఆ మాట చాలు. ఎవరో నన్ను ఏదో అంటున్నారు, నా బంధువులు ఏదో అంటున్నారు, వాళ్ళు ఏదో అంటున్నారు, నా వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బందులు పాలవుతున్నారు, వాళ్ళు అవమానాలు పాలవుతున్నారు, నా భర్త అవమానాలు పాలవుతున్నాడు. వాళ్ళు ఈరోజు బాధపడతారండి. వాళ్ళు బాధపడుతున్నారు కదా అని వాళ్ళు ఎక్కడ బాధపడతారని మీరు క్రీస్తుని దాస్తే రేపు నరకంలో వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. అది ఇంకా మీకు బాధ. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారని, వాళ్ళు ఈరోజు ఏడుస్తున్నారని వాళ్ళ కోసం మీరు కనుక మారిపోతే, మీ విశ్వాసాన్ని వదులుకుంటే నష్టపోయేది వాళ్ళే, మీకేం కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ బిలీవ్ చేశారు కాబట్టి మిమ్మల్ని దేవుడు తీసుకుంటాడు పరలోక రాజ్యంలో. కానీ నష్టపోయేది ఎవరంటే నీ రక్త సంబంధికులే. ఎస్తేరుతో మొర్దెకై చెప్తాడు, నువ్వు కనుక ఈ సమయంలో మౌనంగా ఉంటే సహాయము వేరే దిక్కు నుండి వస్తుంది కదా, నశించిపోయేది నీ తండ్రి ఇంటి వారే. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, విశ్వాసం ఉంచండి, తప్పకుండా మీ వాళ్ళందరూ రక్షించబడతారు. మీరు విశ్వాసంలో స్థిరులుగా, చదరని వారుగా, కదలని వారుగా ఉండండి. తప్పకుండా మీ విశ్వాసాన్ని బట్టి వాళ్ళందరినీ దేవుడు సేవ్ చేస్తాడు. వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. మీ వల్ల మీ కుటుంబ సభ్యులు మంచి మంచి ఫైనాన్షియల్ స్టేటస్లో ఉంటారు, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, మంచి స్థానాల్లో ఉంటారు. మిమ్మల్ని బట్టి మీ సహోదరులు మీ ఒక్కరి విశ్వాసాన్ని బట్టి. ఇది కూడా మీరు నమ్మచ్చు. మీ వల్ల మీ కుటుంబాల్లో మంచి మంచి జాబ్స్ కొడతారు చాలా మంది. మీ వల్ల చాలా మంది, మరి మీ రక్త సంబంధికులు మంచి ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అవుతారు. ఎందుకంటే మీరు దేవుడిని ఆరాధించడం వల్ల, అబ్రహాము ఒక్కడ ఆరాధించడం వల్ల తన జనరేషన్స్ అన్నీ కూడా చాలా డబ్బున్న వాళ్ళుగా అయిపోయారండి. వాళ్ళు ఇహమందు పరమందు కూడా ఎంతో పశువులు, మందలు, దాసీలతో వర్ధిల్లారు ఒక్క అబ్రహాం వల్ల. ఎందుకు? నిన్ను బట్టి నీ యొక్క తరతరాలు జనరేషన్స్ అన్నీ కూడా మంచిగా ఫైనాన్షియల్గా బలపడతాయి. కాబట్టి ఏ బ్లెస్సింగ్ అయినా సరే ఈరోజు నీలోనే ఆధారపడి ఉంది. అది ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కావచ్చు, స్పిరిచువల్ బ్లెస్సింగ్ కావచ్చు, హెల్త్ పరంగా వచ్చే బ్లెస్సింగ్ కావచ్చు, ఏదైనా సరే ప్రతిదీ ఈరోజు నీ మీద ఆధారపడి ఉంది. నీకు దేవుడు తెలుసుకున్న నువ్వు బలంగా ఉండు. తప్పకుండా నీ ద్వారా అనేకులు క్రీస్తులోనికి మరి రేపటి దినాన ఆకర్షితులు కాబోతున్నారు. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనము ఒక ప్రార్థన చేసుకుని ఈ యొక్క సందేశాన్ని ముగిద్దాము. పరిశుద్ధుడా, నమ్మకమైన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని మరి నువ్వు మాట్లాడిన రీతిగా ప్రభా, మరి పేతురు అత్తను నువ్వు స్వస్థపరిచావు. పేతురుని బట్టి శతాధిపతి ఒక దాసుని నువ్వు స్వస్థపరిచావు, శతాధిపతి విశ్వాసాన్ని బట్టి. అలాగే మరి యాయీరు కుమార్తెని నువ్వు మరణం నుంచి లేపావు, తండ్రి అయిన యాయీరు యొక్క విశ్వాసాన్ని బట్టి. అలాగే మరి దేవా, మరి దెయ్యం పట్టిన తల్లి యొక్క విశ్వాసము ద్వారా మరి ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ దెయ్యం పట్టిన కుమార్తెను నువ్వు స్వస్థపరిచావు దేవా. మరి ఈ దినమున మా యొక్క విశ్వాసాన్ని బట్టి మా బిడ్డలు స్వస్థపడును గాక యేసు నామంలో. మా బిడ్డలు రక్షణలోకి నడిపించబడుదురు గాక, మా తల్లిదండ్రులు రక్షణలోకి వచ్చుదురు గాక, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెండ్రు, మా బంధువులు అందరూ రక్షణలోకి నడిపించబడుదురు గాక. తండ్రి దేవా, ఎవరైతే ఈరోజు మరి నా వారందరూ మరి చెదరి ఉన్నారు, సరిగా లేరు, నామకార్థ స్థితిలో ఉన్నారు, బలహీనమైన స్థితిలో ఉన్నారు, నరకాగ్నికి దగ్గరగా ఉన్నారని ఎంతమంది అయితే బాధపడుతున్నారు ప్రభా, ఇదిగో అట్టి వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మరి రాత్రి మా విశ్వాసంను బట్టి, మా ఒక్క నమ్మకత్వాన్ని బట్టి అయ్యా, మరి మా వారందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఏ ఒక్కరూ నరకాగ్నికి వెళ్ళడం నీకు ఇష్టం లేదంటున్నావు తండ్రి దేవా. మరి సాతాను చేతుల్లో చిక్కుకున్నటువంటి మా బిడ్డలని నువ్వు కాపాడు ప్రభా. వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా తండ్రి. మరి వారు ఇహమందు పరమందు దేవా మరి 100 రెట్లు ఫలించేవారిగా తండ్రి నన్ను బట్టి నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించు ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి ప్రభా. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు ఇవ్వండి ప్రభా. తండ్రి మరి మమ్మల్ని బట్టి మా వారందరూ రక్షణలోకి వచ్చుదురుగాక, ఆశీర్వాదాలు పొందుకుందురుగాక తండ్రి. మరి నీకే ఈ దినమున తండ్రి చేయబడిన ప్రతి ప్రార్థనను కూడా తండ్రి చేర్చుకో ప్రభా. అయ్యా, మరి అంతవరకు మరి మేము అందరం కూడా విశ్వాసములో
దేవా మరి ఒక పిల్లర్ వల్ల నిలబడడానికి మాకు సహాయం చేయండి. అవమానాలు, కష్టాలు ఎన్ని ఎదురైనా కానీ ప్రభా, మరి నిన్ను మేము దాయకుండా, నిన్ను మేము కప్పిపట్టకుండా ప్రభా, మరి అనేకుల ఎదుట నిన్ను మేము చూపించుటకు, నీ నామాన్ని మహిమపరచుటకు మాకు సహాయం చేయండి ప్రభా. మరి ఈ సమయంలో నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్, ఆమెన్.